time. Yes, ma. Praise the Lord, Aparna sister. Yes. Yes, ma. Praise the అదేనా? Lord. You can start now, ma. Yes. Yeah. అవునా? ఒక వాక్య భాగ్యం చదువుకుందాము. ఉమ్. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్రి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండి అని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మీ పాదాలకు వందనాలు నాయనా. ఉదయకాలంలో మీ సన్నిధిలో మీ బిడ్డలంగా నాయనా మిమ్మల్ని రావడానికి, మిమ్మల్ని ఆరాధించి కనపరిచి మీ నామలో ప్రార్థించడానికి ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు. ఈ నూతన దినం కొరకు వందనాలు. మీ రక్షణ కొరకు వందనాలు. మీ వాత్సల్యత, మా నమ్మకత్వం, విశ్వాసతను బట్టి వందనాలు. మా జీవితాల్లో మీ నమ్మకత్వాన్ని నాయన కనబరుస్తూ దినదినం మీ వాత్సల్యత మా పట్ల చూపిస్తున్న దేవుడిగా ఉంటున్నారు. అయోగ్యురాలను తండ్రి, మీ బిడ్డల ముందు నించోడానికి నాకు యోగ్యత లేదు. అయినప్పటికీ పరిచయం ఇచ్చారు. వాక్యం మీది, ప్రజలు మీ వారు నాయన. మీరు మాతో మాట్లాడండి. నన్ను మీ సిలువసాటును మరుగుపరచండి. నన్ను ఖాళీ చేయండి, పవిత్రపరచండి, కడిగి యోగ్యమైన రీతిలో యజమానుడు వాడుకునే పాత్రగా నన్ను వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని దీవెనకరం మార్చండి ప్రభా. మా జీవితాల్లో మీరు ఏమై ఉన్నారో మేము ఎరిగి మిమ్మల్ని ఇంకా అధికంగా అనుభవించడానికి, మేము అధికంగా మీలో ఫలించడానికి సహాయపడుతున్నామని విశ్వాసం ద్వారా నాయన మేము నమ్మకంలో విశ్వాసంలో బలపరచబడినట్లు సహాయపడుతున్నామని మీ పాదాలకు అప్పచెప్పుకుంటూ మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈ ఆమేన్. ఈ వివాహంలోను దేవుణ్ణి యేసు తల్లి అక్కడ ఉండెను. అంటే బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఈ వివాహం అనేది యేసు మరియా వాళ్ళ చెల్లెలు ఇంట్లో వివాహం అని నేను ఒక సేవకుడు చెప్పడం విన్నాను. అయితే ఆ తల్లి అక్కడ ఉన్నారు. తర్వాత యేసు ప్రభువును ఆయన శిష్యుల్ని ఆ వివాహానికి పిలిచారు వాళ్ళు. అది వాళ్ళు చేసిన గొప్ప కార్యం. అదేంటంటే ప్రభువుని పిలవడం. ప్రభువును ఆ ఇందులో పిలిచారు. ఆ ఇందులోను ద్రాక్షారసము అయిపోయింది. ద్రాక్షారసం మనం చాలా వివాహాలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ భోజనాలన్నీ మంచిగా పెడతారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా తింటారు. అన్ని ఐటమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లాస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదోటి తక్కువైపోద్ది. భోజనాలైనా ఉండవు. కొంతమంది ఎంతో కొదువైతాయి. కొంతమంది వివాహాల్లో నేను చాలా చూశాను. వాళ్ళు లాస్ట్ అంటారు, మాకేమి దొరకలేదు. మేము అన్నీ అయిపోయి వచ్చేటప్పటికి అంటారు. ఈ వివాహంలో ఏంటంటే అలాగే ఈ వివాహంలో కూడా ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి కుమారుడితో చెప్తది. అమ్మ ఆమెతో ఇలాగా ద్రాక్షారసం అయిపోయిందని. అయితే ఆయనతో చెప్పిన ఆ తల్లి ఏం చేస్తదంటే, ఆ పరిచారకులతో చెప్తది. ఏమని చెప్తదంటే, ఆయన ఏం చెప్తాడో మీరు అది చెయ్యండి. ఆ మాట ఎంత గొప్పది. ఆయన చెప్పింది చేయడం. ప్రభువు చెప్పింది చేయడం. ప్రభువు చెప్పింది చేసినప్పుడు ఆ కొదువు ఏముందో ఆ కుటుంబంలో, ఆ వివాహంలో తీర్చబడ్డది. ద్రాక్షారసం అయిపోయింది. పెళ్లిలో అక్కడ అంతా అయిపోతే వచ్చిన వాళ్ళు ఏమంటారు? వచ్చిన వాళ్ళకి ద్రాక్షారసం లేదు. గానీ ప్రభు ఆ మాట ఆయన చెప్పింది చెయ్యండి.
ప్రభు ఏం చెప్తే మనం అది చేసినప్పుడు అదెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళేం చేశారు, ప్రభు ఏం చెప్పాడు, ఆ పరిచారకులతోటి, "మీరు ఆ ఖాళీ బానలున్నాయి, ఆ 6 బానలు ఖాళీగున్నాయి. ఆ బానలు మీరు నీళ్ళతో నింపండి." నీళ్ళతో నింపారు వాళ్ళు. ఆయన మాటకి లోబడ్డారు. ప్రభు ఏం చెప్పారో అది వాళ్ళు చేశారు. "అదేంటి ప్రభువా! ఫస్ట్ మేము ద్రాక్షారసం గదా పంచాము. ఇప్పుడు నీళ్ళు పోయమంటున్నారేంటి?" అని ఎదురు చెప్పలేదు. ప్రభు ఏం చెప్పాడో వాళ్ళది చేస్తూ వచ్చారు. అది చేయడమే కాకుండా ప్రభు ఏం చెప్పారు మళ్ళీ రెండోసారి, మీరప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి ఆ విందు ప్రధాని యొద్దకు తీసుకెళ్ళి ఆ ద్రాక్షారసం పంచండి. ప్రభు ఆ రెండో మాట కూడా వాళ్ళు నెరవేర్చారు. ఏం తీసుకెళ్లారు? నీళ్లు నింపారు. ఆ నీళ్ళనే పంచడానికి తీసుకెళ్లారు. నీళ్లు పంచడానికి తీసుకెళ్లారు గాని, పంచేటప్పుడు ఆ నీళ్లేమయ్యాయి? ద్రాక్షారసంగా మారిపోయాయి. మనం ఎవరైనా వివాహంలో ఏమని ప్రార్థిస్తా అంటే, ప్రభా కానాను పెళ్లి విందులో ఉన్న దేవుడు ఈ వివాహంలో కూడా ఉండమని ప్రార్థిస్తాం. గాని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం దేవుడు ఆ కొదువు ఏదుందో ఆయన నింపడానికి మనం అవకాశం ఇస్తున్నామా దేవుడికి? ఆయన మాటకి లోబడుతున్నామా? ఆయన చెప్పింది మనం చేస్తున్నామా? గాని మన సొంత ప్రయత్నాలు చేస్తాము. ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. ప్రభు దగ్గరకొచ్చి ప్రభువా మాకు ఇది చెయ్యి. మాకు అది చెయ్యి. మేము ఇలా చేయాలనుకుంటున్నాం. అలా అది కాదు. ప్రభువా నీ చిత్తం ఏముంది? నీ చిత్తం ఏదుందో చెప్పు తండ్రి. మేము అలా చేయడానికి మాకు సహాయం చెయ్యి. ఎందుకంటే ప్రభువు ఏది చేస్తారో అది నమ్మకమైంది. ప్రభు ఏది చెప్తారో అది గొప్ప కార్యాలు చేసేది. ప్రభు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు దీవించబడతది. ప్రభు ఎవరు ప్రథమ స్థానం ఇస్తారో ఆయనకి ఆ ఇల్లు ఆశీర్వదించబడతది. ఆ కుటుంబం ఆశీర్వదించబడతది. ఆ విందులో అదే జరిగింది. వాళ్ళు మారు మాట్లాడలేదు. నీళ్ళు ప్రభువా! నీళ్ళు దేనికి రుచి ఉంటాయా? నీళ్ళు రుచిగా ఉండవు అసలు. కానీ ప్రభు మాట మీద వాళ్ళు లోబడ్డారు. ఆ నీళ్ళు ఆ ప్రధాన ఆ ప్రధాని దగ్గరికి ఆ నీళ్లు తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రధాని ఏమంటున్నాడు పెళ్లి కుమారునితో, మొదటేంటి నువ్వు? మొదట ఎవరైనా మంచి రసం ఇస్తారు. తర్వాత జబ్బు తీస్తారు. నువ్వు మొదటేంటి మాకన్ని రుచి లేనిది ద్రాక్ష రసం ఇచ్చావు. ఇప్పుడేంటి మంచిది ఇస్తున్నావు? ఇప్పుడు ఇంత రుచైనది మా ద్రాక్షారసం ఇచ్చావు అని అక్కడ ఆశ్చర్యపోతున్నారు. ఎవరైతే ప్రభుని ఆయన సింహాసనం వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారో, ఆయన సింహాసనం వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో, ఆయన్నెవరు ఘనపరుస్తారో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. అయి నా జీవితంలో నేను పూర్వకంగా ఎరిగి కూడా మీతో నేను ఈ వాక్యంలో పంచుకుంటున్నాను. నిజంగా ప్రభువా నువ్వే నాకు ఈ సహాయం, ఈ లోటు నా బిడ్డల విషయంలో, నా కుటుంబ పక్షంగా, జాబుల విషయంలో, వివాహాల విషయంలో, నాయనా మరి పరిచర్య విషయంలో, సంఘ విషయంలో మీ చిత్తం ఏముంది? మీ అధికారానికి నేను లోబడుతున్నాను. మీరు చెప్పింది నేను చేస్తాను ప్రభువా. ఆ మాట ఒక్కటే వాళ్ళు చేశారు. నాకు ఆ మాట నిజంగా ఆయన మీతో చెప్పింది చేయండి. మనం ఆయన చెప్పింది చేసినప్పుడు మనం ఎంతగా ఆశీర్వదించబడుతున్నామంటే నిజంగా నేను ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను. మా బాబు డిగ్రీ పాస్ అయ్యాడు. మా ఇంట్లో పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి. అప్పటికి ఈయనకి యాక్సిడెంట్ అయింది. కుటుంబంలో పరిస్థితులు బాలేదు. జాబ్ చేసి ఆయన సిక్ అయ్యాడు. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. నా అవసరం తెలుసు. నేను ఒకటే అడిగాను, ప్రభువా నా కుటుంబాన్ని ఈ పరిస్థితులు ఆదుకునే దేవుడు మీరొక్కరే. ఆ పరిస్థితుల నుంచి విడిపించగల దేవుడు మీరొక్కరే. ఇప్పుడు నా కొడుక్కి జాబ్ విషయంలో సహాయం చేయండి అంటే ఒక్క ఫ్రెండు ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఫోన్ నంబర్ ఇచ్చి, రాజేష్ పలానా దగ్గర ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జూబిలీస్ ఏదో స్కూల్‌లో. ఆ ఫోన్ నంబర్ నాతో ఏం చెప్పాడంటే, అమ్మ పలానా దగ్గర ఇంటర్వ్యూలు అవుతున్నాయంట. నాకు రాహుల్ అనే అబ్బాయి నా ఫ్రెండ్ ఫోన్ నంబర్ ఇచ్చాడంటే, నేను ప్రభువుని అడిగాను. తండ్రి అది మీ చిత్తమా? మీ ఏర్పాట్లో ఉందా? అది మీరు తను సిద్ధపరిచారా అక్కడ అనంటే, రెండో దినవృత్తాంతాలు 15:7 ఇప్పటికి కూడా ఆ వాక్యాన్ని నేను ఎత్తుపట్టుకొని కొన్ని విషయాల్లో ప్రార్థిస్తాను. బలహీనుడు కాక ధైర్యం వహించుడి మీ కార్యం నేను సఫలం చేస్తాను. ఆ వాక్యం పట్టుకొనెళ్ళాడు. ఆ రోజు మేనేజర్స్‌లో
హెచ్ఆర్స్ రాలేదంట. వాళ్ళ మేనేజర్ ఎవరైతే ఆ టీమ్ మేనేజర్ ఉంటదో ఆమె ఇంటర్వ్యూకొచ్చింది. వెంటనే సెలెక్ట్ చేసింది. ఆ జాబ్ వెంటనే వచ్చింది. మేము అసలు ఆశ్చర్యం ఆ జాబ్ రావడం అంటే. స్టార్టింగ్ ప్రభువు మీద ఆధారపడినప్పుడు వాళ్ళదే చేశారు. ఆ నీళ్ళు రా ఆహ్, ఆ నీళ్ళు మునుపు ఎలా ఉన్నాయి? బాలేదు. గానీ మునుపటి కన్నా అధికముగా మేలులు చేసే దేవుడు. మనం లోక సంబంధంగా కొంచెమే ఆలోచిస్తాం. ప్రభువా నాకిది సహాయం చెయ్యి. మనం ఒక హ్మ్. కొలమానం పెట్టుకుంటాం. ఇగో ఇలా ఉండాలి తండ్రి. ఇలాగుండాలి. పెళ్ళిళ్ళ విషయంలో నా బిడ్డలకి ఇలాంటివి రావాలి. ఇగ జాబ్ విషయంలో నాకింత జాబ్ రావాలి. నా ఇంటి విషయంలో నేనిలా కట్టాలి. నా పిల్లలు ఇలాగ ఉండాలి. గానీ మనకన్నా దేవుడు ఎక్కువగా ఆలోచిస్తాడు మన కొరకు. ఆయన తలంపులు, ఆయన ఊహలు ఇంకా గొప్పగా ఉంటాయి మనకన్నా. మనం కొద్దిగా ఆలోచిస్తాం గానీ, ప్రభువు ఆయన ఆలోచనలు మన పట్ల ఎంతో గొప్పవి. అందుకే దేవుడు ఒక మాట అంటాడు. "నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. మీ మార్గాలు నా మార్గాల వంటివి కాదు." 3 ప్రకటనలు 20 ఉంటాయి. అతనితో ఎవరైతే నేను నీ తలుపు ద్వారం వద్ద తలుపు తడుతున్నాను. ఎవరైతే తలుపు తెరిచి ఆయన గృహంలో నన్ను ఆహ్వానించి ఆయనతో ఉండాలని ఇష్టపడతారో ఆ స్థలము ఆశీర్వదించబడుతది. ప్రభువుకి ఏం మనకి ఏం కావాలో ప్రభువుకు తెలుసు ముందే. మత్తయి సువార్త 6 అధ్యాయము 8 వచనము. మీరు వారి వలె ఉండకుడి. ఎలా ఉండొద్దంటున్నాడు? అన్యుల వలె. వాళ్ళలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. మనకి ఏ అక్కరుందో దేవుడికి తెలుసు. తర్వాత 32 వచనంలో ఇవన్నీయు మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతుకుడి. అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ప్రభు ఇంకొక యాకోబు పత్రికలో అంటాడు ఆయన మన గురించి చింతిస్తున్నాడంట. ఆయన చింతించడం అంటే నిజంగా దేవుడు చింతించడం ఏంటి మన గురించి? నీ చింత యావత్తు నా మీదెయ్యి. ఎందుకు చింతిస్తున్నాడు దేవుడు? మన అపనమ్మకమును బట్టి, అవిశ్వాసం బట్టి చింతిస్తున్నాడు. నా బిడ్డలకి నేనున్నాను కదా! నా బిడ్డలకు నేను రక్షించుకున్నాను. నా రక్తంతో కొనుక్కున్నాను. వారు నాకెంతో శ్రేష్టమైన వారు. నాకు విలువైన వారు. వారికి ఏది కావాలో నేను ఏది కొదువ చేయను. వ నేనే ఇప్పుడు రాజున్నాడు. ఆ రాజు కుమార్తెలుంటారు. ఆ రాజుకున్న ఐశ్వర్యం అంతా వాళ్ళదే. తండ్రి రాజైనప్పుడు, మన తండ్రి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినప్పుడు మనకేం కొరతుంటుంది? ఆయన ఐశ్వర్యం అంతా మనదే కదా! ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు మనల్ని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టే దేవుడు కాదు. మన లోకం నుంచి వేరుపరిచిన దేవుడు, మనం ప్రత్యేకించుకున్న దేవుడు, మనల్ని విలువ వారినిగా చేసిన దేవుడు, గుర్తింపు లేని వారిని, విలువ లేని వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్న దేవుడు. ఆయన మహిమేశ్వర్యం చొప్పున ప్రతి అవసరం మనకి తీర్చే దేవుడు మన జీవితంలో ఉన్నాడు. మనం అనేక విషయాల్లో చింతించే వారంగా ఉంటాం. అనేక విషయాల్లో ప్రభుని శోధించే వారంగా ఉంటున్నాం. ప్రభువా ఇది ఎందుకు ఇలాగ అవుతుంది? ఇది ఎందుకు ఇలాగ అవ్వట్లేదు? ఇది ఎందుకు ఆలస్యం అవుతుంది? అని ఎన్నో విధాలుగా దేవుణ్ణి శోధించే వాళ్ళంగా ఉంటున్నాం. కానీ ప్రభువు చెప్పింది మనం చేస్తున్నామా? అది ఈ రోజు ప్రశ్న. ప్రభువు ఏం చెప్తున్నాడు? వాళ్ళు అది చేశారు. వాళ్ళు ఏం చేశారంటే మీతో చెప్పినది చేయుడి. వాళ్ళు లోబడ్డారు. విధేయత చూపించారు. వాళ్ళు ప్రభుని వేరు ప్రశ్న ఎయలేదు ఇంకా. ప్రభు నీళ్లను నింపమంటే ఆ బానల్లో నీళ్లను నింపారు. ఆ నీళ్లను పంచమంటే పంచారు. అక్కడ గొప్ప కొరత తీర్చబడ్డది. ఆ వివాహం ఘనంగా జరగబడ్డది. మన జీవితాల్లో కూడా ప్రభు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పింది చేసినప్పుడు ప్రభు దగ్గరగా చాలా మంది వస్తారు. నేను చదివినప్పుడు ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఎంతమంది వాళ్ళ అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఒక్కొక్కరితో అన్న మాట ఏంటంటే నీ పరుపెత్తుకొని వెళ్ళమంటారు. నిజంగా ఒక్కొక్కరు వాళ్ళని ఆయన అధికారంతో కూడిన మాటలు ఎంత పుష్టి వ్యాధులు 10 మంది వచ్చినప్పుడు మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి.
ప్రభు చెప్పింది అంతే. ఏం చెప్పలేదు. మీరెళ్ళి యాజకులకు కనపరుచుకోండి. వారు 10 మంది స్వస్థపరచబడ్డారు. ఈ రోజు మనం వేసుకునే ప్రశ్న ఏంటంటే, మనం ప్రభు చెప్పింది లోబడుతున్నామా? ప్రభు చెప్పింది చేస్తున్నామా? ప్రభువుకి ప్రథమ స్థానం ఇస్తున్నామా? మన ద్వారా ఆయన ఘనత వస్తుందా? మహిమపరచబడుతుందా? లేతే మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మనం నష్టపోయే వారంగా ఉంటాం. ఇప్పుడు ఆ పెళ్లి విందులో ఆయన యేసుప్రభు వారిని ఆ విందుకు పిలవడమే ఎంతో వారు చేసిన గొప్ప ధన్యత. వాళ్ళకు వాళ్ళు చేసిన గొప్ప కార్యం. తర్వాత ఆయనకి ఆ విందులో ఆయన మాటకు లోబడి ఆ నీళ్లను నింపినందుకు అది గొప్ప విషయం. ఆ నీళ్లను పంచినప్పుడు అవి ద్రాక్షారసంగా మారడం అంతకన్నా గొప్ప విషయం. అలా మన జీవితాల్లో కూడా ఏదైతే కొరత ఉందో, ఏదైతే అవసరత ఉందో ప్రభు తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేని యందు చింతించకుండా ఆయన పాదాల దగ్గర ప్రభా మీరు ఈ కార్యం చేస్తారు. అది మీ చిత్తమై ఉంటే తండ్రి జరిగించండి. అది ఏదైనా సరే ఈరోజు మీకు నేను అప్పగించుకుంటున్నాను. నా కుటుంబంలో పరిస్థితులున్నాయి. నా కుటుంబంలో ఈ అవసరతలున్నాయి. నా బిడ్డల విషయంలో ఈ అవసరతలున్నాయి. నా జాబ్ విషయంలో ఈ అవసరతలున్నాయి. తండ్రి అవన్నీ మీకు తెలుసు. మీకు మరుగైనది ఏదీ లేదు. కాబట్టి మీరు ఎలాగైతే ఆ పెండ్లి విందులో మీరు గొప్ప కార్యం చేశారు. దాని ద్వారా ఏమవుతదంటే అక్కడ ఆహ్, దేవుడికి మహిమొస్తుంది. ఆహ్, శిష్యులు విశ్వాసం ఉంచారండి. అంటే మన జీవితంలో మన మేలులను చూసి దేవుడికి ఘనత రావాలి. ఆయన మహింపరచబడాలి. అన్ని జనాంగాల్లో వీరు దేవుడు గొప్పవాడని మనం ద్వారా అనేకులు ఎరగాలి. అప్పుడు అనేకులు విశ్వాసం ఉంచారు. ఆ మాట నాకు చాలా ఉంది. అక్కడ కానాల్లో మొదట సూచక్రియగానే ఆయన నామము మహిమపరచబడ్డది. ఆయన నామము చేసిన ఆ సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. ఆయన మహిమను తెచ్చుకున్నారంట. ఆ కార్యం చేసి. మన జీవితాల్లో మనం రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయ్యుండొచ్చు. మనం లోక సంబంధంగా దేవుడు ఎంతో ఆశీర్వదించుండొచ్చు. కానీ ఆత్మీయ సంబంధంగా మనం ఎంత దేవుళ్ళో ఉంటున్నాం. అది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు ఒకవేళ అలా లేకపోతే ఏ విషయంలో కూడా చింతించకుండా ప్రభా నీ ఆ పెళ్లిలో ఉన్న దేవుడు, ఆ విందులో ఆ లోటును తీర్చిన దేవుడు, ఆ కొరతను తీర్చిన దేవుడు, నా ఆత్మీయ జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డల విషయంలో ఈ కొరత ఉంది ప్రభా ఇది తీర్చండి. మీరు నింపితే అది నింపబడుతుంది. మీరు చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి అని ఈరోజు ప్రభువుకి అప్పగించుకొని ప్రార్థిద్దాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.